హాయ్ అండి. ఈరోజు కేరళ స్టైల్ కోకొట్ట అనే రెసిపీని అయితే నేను చేస్తున్నానండి. దీనికి కావాల్సింది కొబ్బరి, బెల్లం, వరిపిండి అయితే కావాలండి. ఒక గ్లాస్ వాటర్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. స్వీట్లో ఎప్పుడైనా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ అనేది దాంట్లో చక్కెర వేసుకోండి, ఒక స్పూను. పైన కోటింగ్ అనేది చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది చక్కెర వేయడం ద్వారా. ఆ వాటర్ని వరిపిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇట్లా ఉండాలి. నెక్స్ట్ ఆ కొబ్బరిని మనం మిక్సీ వేసుకోండి. ఇలా బరగ్గా మిక్సీ వేసుకోండి. తురుముకునే ఓపిక ఉంటే తురుముకోండి, బాగానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అది కూడా. బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. తర్వాత నేను ఒక కాయ మొత్తం వేసుకున్నానండి కొబ్బరి. ఒక కప్పు బెల్లానికి మంచిగా తురుముకున్న దాన్ని మంచి మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసిన కొబ్బరి అయితే వేసాను నేను. పంటిల దగ్గర తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది గట్టిగా కాకుండా కొబ్బరి లౌజ్లా కాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే దీంట్లో టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ పిండిని చిన్న చిన్న బాల్గా సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలంటే ఒక ఉండనైతే మనం తీసుకోవాలి. ఒక బాల్ తీసుకొని మన బొటిని వేలిని లోపల పెడుతూ ఒత్తుతూ జాగ్రత్తగా సైడ్లకైతే ఒత్తుకోవాలండి. అది వరిపిండి కాబట్టి చినిగిపోతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తడి చేతుల్ని తడుపుకుంటూ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ అయితే మనం ఆ కొబ్బరి బెల్లం వేసిన దాన్ని వేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. మూసేయాలండి జాగ్రత్తగా. తడి చేతుల్ని తడుపుకుంటూ కూడా చేసుకోవచ్చు. మంచిగా అలా కలుపుకుంటూ బాల్ అనేది రౌండ్గా రావడం కోసం ఇంకొంచెం రౌండ్గా చేసుకోవాలండి. మంచిగా రౌండ్గా చేసుకోండి. ఇది చాలా హెల్దీ అండి. మన ఫెస్టివల్కి చెక్కలు, చక్రాలు, అరిసెలు ఇవి చేస్తాం కదా, వాళ్ళైతే ఇవే చేస్తారండి. కోకట్ట, అచ్చప్పం, ఉన్నియప్పం, ఆడ ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హెల్దీగా తింటారు. ఆవిరితోనే ఉడికించుకుంటారు. ఇవి పిల్లలకి స్నాక్స్గా పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. దీన్ని బొటిన వేలుతో జాగ్రత్తగా సైడ్లకు ఒత్తుతూ చేసుకోవాలి. తర్వాత మనం దాన్ని కొబ్బరిని మిక్స్ చేసాం కదా బెల్లాన్ని, అది ఒక స్పూన్ వేసి మంచిగా లోపలికి ఒత్తుతూ సైడ్కి మీకు చేతికి అంటుతూ ఉంటే తడి చేతుల్ని కలుపుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోండి. అంతేనండి. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి మంచిగా ఒకదాని మీద ఒకటి పరుచుకొని దాన్ని వేసి క్లోజ్ చేసేసేయండి. మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిందా లేదా చూడండి. చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అది కొంచెం చల్లారిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. ఇట్లా సపరేట్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.